శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈరోజు వేమన పద్యం. అనువుగాని చోట అది కులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువగాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, యశోదాభిరామ వినురవేమ. వేమన పద్యము సామాన్యంగా అర్థం వలె ఎవరు చూస్తే వారి నిజస్వరూపాన్ని తెలిపే విధముగా యద్భావం తద్భవతి అన్నట్లుగా ద్వైతాద్వైత విశిష్టాద్వైతులైనటువంటి 6 మతముల వారు కూడా అంగీకరించేటువంటి యోగ్యతమైన పద్యాలు, యోగ్యమైన పద్యాలు ఈ యొక్క వేమన పద్యాలు. మామూలుగా మనము సామాన్యార్థంలో చూసుకున్నప్పుడు అనువుగాని చోట అధికులమనరాదు. మన శక్తి చాలనప్పుడు, ఆ ప్రదేశంలో శక్తి అధికముగా ఉన్న వారి దగ్గర మనం గొప్పను ప్రదర్శించితే చిక్కుల్లో పడిపోతామని. అనువుగాను 10 మంది ఉన్నారు, వాళ్ళలో మనం ఒక్కరిమి పోరాడేదానికి సాధ్యం కాదు. ఆడ తగ్గి ఉండాలి, ఎదిరించకూడదని. కొంచెముండుటెల్ల కొదవ కాదు, నువ్వు కొంచెములో ఉంటే, నిరహంకారివై ఉంటే నీకేం కొదవ కాదు నాయన. తల వంచు, అక్కడ తల వంచుకొని రా. వాళ్ళు 10 మంది ఉండరు, నువ్వు ఒక్కరివి ఉండవు. ఉపమానంగా 10-15 మైళ్ళు ఎంతో ఎత్తుండేటువంటి, మైలు 2 మైళ్ళు ఎత్తుండేటువంటి కొండ చారడు అద్దంలో ఒదిగి ఉండేంత మాత్రం ఆ కొండకి ఏమన్నా కొదవ ఉందే, నష్టం ఏమన్నా ఉందా? లేదు కదా. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని. కాబట్టి అనువుగా లేని చోట మనము ఎదిరించకూడదు. ఏట్లో కూడా ప్రవాహము ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ఏట్లో అక్కడక్కడ తుంగలు ఉంటాయి. ప్రవాహం దండిగా వచ్చినప్పుడు తుంగ వంగి ఉంటుంది, ప్రవాహం పోయినాక మళ్ళీ నిలుక్కుంటుంది. ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు అది నిలుక్కోదు, నిలుక్కుంటే కొట్టుకోబోతుంది. అదే తాటి చెట్టు అయితే ఏటి గడ్డన ఉండినా కూడా ప్రవాహము అధికంగా వచ్చినప్పుడు ఆ తాటి చెట్టు కింద ఉండేటువంటి ఏర్లకు ఉండేటువంటి మట్టి తవ్వుకొని కింద పడిపోతుంది, నిలుక్కొని. అహంకారానికి నాశనం తప్పదని పెద్దలు చెప్తారు. వంగి ఉండడము సర్వదా శ్రేష్టం అనే భావం ఒకటైతే, ఇప్పుడు సముద్రంలో అలలు వస్తుంటాయి, తల ఉంచితే పైన పోతుంది, నిలుకుంటే మనం కొట్టుకొని పోతాం, లాక్కొని పోతాయి సముద్రం. మనము అల వచ్చినప్పుడు తల ఉంచినంత మాత్రాన మనం క్షేమంగా ఉంటాం కదా. అట్నే నిలుకుంటే సముద్రంలో లాగేసుకుంటుంది. అలలు తప్పించుకోవడానికి అట్లా అనువు కాని చోట అధికులమన రాదు. ఇంకొక భావం ఏమిటి అంటే, అనువు కాని బ్రహ్మాండంలో అన్ని పనులు మన వల్లనే జరుగుతాయి అనుకోవడము తప్పు. ఒక జీవుడుగా ఉన్నప్పుడు అన్నీ వానితో జరగవు. కాగల పనులు కాకెట్ల పోవును, కాని పనులు భూలే కానెక్కవు. ఆ మహిమ వేరే ఉండ మన తోడ ఉన్నదా అని. ఈ అనువు కాదు ప్రపంచం, బ్రహ్మాండం. దీంట్లో అన్నీ నేనే పరిశోధన చేస్తా, నేను విచారిస్తుంటే కుదరదు. కొంచెముండుటెల్ల కొదవ కాదు, ఈ శరీరం కొంచెంగా ఉంది, సర్వం తనలో ఉండగా అని. ఈ సూక్ష్మంగా ఉంది కాబట్టి ఈ శరీరంలో అన్నీ ఉన్నాయి. దీంట్లో పరిశోధించు కానీ అట్లా ఆకాశం పోయి పరిశోధిస్తా అంటే కుదరదు. కొంచెం కొండ అద్దమందు కొంచెం ఉండదని ఆ ఉపమానం ఎట్లా తీసుకోవచ్చు. ఏమి తక్కువ ఉంది? కొండంతా అద్దంలోనే ఇమిడింది.
కొండ అద్దంలో ఉంది గదా! చెట్టు కానరాలే, ఆకులు కానరాలే, పండ్లు కానరాలే అంటే కుదరదు. కొండున్నాక చెట్టెక్కడికి పోతుంది? చెట్టున్నాక ఆకులెక్కడ పోతాయి? పూత, పిందె, పండ్లెక్కడికి పోతాయి? దాన్ని అనుసరించి ఉంటాయి గదా! అనే భావన జేసుకోవాలి. అనువుగాని చోట అధికులమనరాదు. ఎరుక ఉండేదానికి అనువుగా లేదు పరిపూర్ణం. ఎరుక లేనిదే పరిపూర్ణం. అధికులము అంటే అక్కడ నేననే అహంకారం నిలబడడానికి లేదు. అహంకారం లేనిదే పరిపూర్ణం. అక్కడ నేనుండా అంటే కుదరదు. ఉండేదానికి వీల్లేదు. అంతటా పరిపూర్ణం ఉంది. ములుగుచ్చ సందులేక. అక్కడ నేను ఉండనంటే నువ్వు లేనివానివైతే ఉండొచ్చు గానీ, ఉండేవానివైతే ఉండడానికి లేదు. అది అనువు గాదు. అంతటా ఉంది. సర్వకాల, సర్వదేశ, సర్వావస్థలయందు. అక్కడ నాదే జరగాల, నేనుండాలంటే ఉండేదానికి కాదు. అంతా సర్వత్రా అదే ఉంది. నువ్వుండేదానికి స్థలం లేదక్కడ. నేనే అహంకారం, ఎరుక ఉండేదానికి. కానీ ఎట్లుంటావు? నువ్వు లేకుండా ఉండవు. కొంచెముండుటెల్ల కొదవ గాదు. గురు కరుణ చేత పరిపూర్ణమును ఉండజూసిన తర్వాత ఎక్కడుంటావు నువ్వు? పరిపూర్ణం ఉండజూసాక నేననేది లేదు. లేదంటే బొత్తిగా లేకుండా పోయిందా? లేదు. ఉంది. లేనిదై ఉంది. ఎండమావులోలే ఉంది. అదే బృహద్వాష్టవాక్యం ఏంది? క్షేత్రజ్ఞ రహితమైంది ఈ క్షేత్రమయందే ఉన్నది. ఎరుకరహితమైనటువంటి పరిపూర్ణులు ఎక్కడున్నారు? శరీరాన్ని ఆశ్రయించే ఉన్నారు. అయితే శరీరం ఆవరణానికి కట్టుబడినారా? కట్టుబడలే. భ్రాంతికి లోను కాలే. ఈ శరీరం ఉన్నంత మాత్రాన వాళ్ళకు కొదవేముంది? జీవన వ్యాపారాలని శరీరంతోనే చేస్తూ ఉండి శరీరం కాకుండా ఉన్నారు అని. కొంచెముండుటెల్ల కొదవ కాదు. అంతటా పరిపూర్ణమేంది, పరిపూర్ణమే నేను. ఈ యొక్క చిన్న శరీరంలో నేనుండడం ఎందుకు అనుకుంటారా? అనుకోరు. ఆవరణం లేకపోతే బోధ చేయలేరు. భార్యాబిడ్డలను పోషించలేరు. శరీరంతోనే ఉండాలి. అయితే శరీరంతో ఉన్నంత మాత్రాన ఈ యొక్క తన్మాత్రలకు లోబడి ఉంటారా? ఉండరు. కట్టుబడరు. ఎట్లా? కుమ్మరి పురుగు బురదలోనూ ఉండి బురదనంటన్నట్లుగా శరీరంలో ఉండి కూడా శరీరము అనే ఆవరణ గాని, ప్రపంచం అనే దాన్ని గాని ఆకర్షితులు గాక, భ్రాంతికి లోను గాక ఉంటారు. కొంచెముండుటెల్ల కొదవ కాదు. తనకి ఏమి పోలే. జన్మరాహిత్యం పొందినడు. మళ్ళా శరీరంతోనే ఉన్నాడు. ఏ భ్రాంతికి లోను కాలే. శరీరంతో ఉండి జగత్తులో ఉండినా గూడా. అది కొండ అద్దమందు కొంచెమై ఉండదా? అద్దం అనేది ఒక్కొక్క చోట పరిపూర్ణానికి వాడతారు. ఇక్కడ ఏమిటి ఈ భావంలో మనం చెప్పుకునేప్పుడు శరీరం అనే అద్దం. పరిపూర్ణమనే కొండ. కొండ అంటే అచలం. అచలం అనే దానికి కొండ అని పేరు. అంత పరిపూర్ణము గూడా పరిపూర్ణమైనటువంటి అచలమనే కొండ కూడా శరీరం అనే అద్దం యందు కొంచెముగానే ఉన్నది. కొంచెమైనా గూడా కొదవ అనేది లేదు. అద్దాన్ని తాకలేదు, ప్రపంచాన్ని తాకలేదు, శరీరాన్ని తాకలేదు. శరీరం తన లోపల చొచ్చుకొని పోలేదు. అద్దంలో ఏమైనా చొచ్చుకునేదా కొండ? చొచ్చుకోలే. అట్లా సమయానుభావముగా ఈ అద్దం అనేది పరిపూర్ణములుగాను, ఇక్కడ ఈ పద్యంలో శరీరముగాను వాడుకున్నప్పుడు భావం సరిపోతుందని.